కేఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రోధీనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు మనం పంచాంగ శ్రవణం చేద్దాం. పంతులు గారు సిద్ధంగా ఉన్నారు. భవిష్యవాణి కూడా ఇలా వినిపిస్తారు. క్రోధీనామ సంవత్సరము ఉగాది యొక్క విశిష్టతను కూడా వివరిస్తూ బొల్లిగాడు, పావలాగాడు, పురంధరేశ్వరి, పుర్రు ఈ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో రాజకీయంగా చెప్పడానికి వారి రాశులను బట్టి అన్ని పరిశీలించి మనకి చెప్పడానికి పంతులు గారు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం పంతులు గారు, మీరు ఇక మొదలు పెట్టండి. మీకు కూడా నమస్కారములు, అలాగే ఉగాది శుభాకాంక్షలు అండి. ముందుగా నారా చంద్రబాబు నాయుడు యొక్క జాతకాన్ని మనం పరిశీలిద్దాం. ఇతని రాశి ఫలాలన్నీ కూడా నేను పరిశీలించినప్పటిపై నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే ఇతనికి అసలు రాజకీయ భవిష్యత్తు లేదు. ఇతను గొప్పవుడు అతి ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇతనికి తల మీద శని దేవుడు భరతనాట్యం చేస్తున్నాడండి. ఇతను 1950లో జన్మించాడు. హస్త నక్షత్రము, కన్యారాశి, మిథున లగ్నము. ఇంత వరిష్ఠ మనిషి భూప్రపంచంలో లేడని శాస్త్రం ఘోషిస్తోందండి. ఈ క్రోధీనామ సంవత్సరములు ఇతని మీదే క్రోధముతో వచ్చినట్టుగా ఈ సంవత్సరము ఇతనిని పగబెట్టి ఇంటికి పంపించడం ఖాయంగా కనబడుతుంది. అలాగే ఇతని భవిష్యత్ అంతా కూడా కారాగార జీవితం అనుభవిస్తాడని శాస్త్రము ఘోషిస్తుందండి. చాలా సంతోషం పంతులు గారు, చక్కగా మాకు నారప్ప గారి విషయం తెలియజేశారు. అలాగే పావలా గారి భవిష్యత్తు కూడా కొంచెము మాకు తెలియచేయండి. పావలా కళ్యాణి యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే శ్రవణ నక్షత్రము, మకర రాశి. ఇతడు ఇంత దరిద్రుడు ఈ ప్రపంచంలో ఉన్నాడండి. ఇతనికి అసలు రాజకీయ భవిష్యత్తు అనేది శూన్యమండి. ఇతడి కనీసం వార్డు మెంబర్గా కూడా ఎప్పటికీ గెలవలేడండి. ఇతడు చపల మనస్కుడు కాబట్టి క్షణానికి ఒక బెల్లాన్ని మార్చినట్టు పార్టీలు మారుస్తూ అనేక రకాలైన వారితో జట్లు కడుతూ ఇలా బ్రతుకుతూ ఉంటాడండి. ఇతడు జూన్ తరువాత ఇతని భవిష్యత్తు ఏమీ లేదండి, అంధకారమే. ఇంకొక వివాహం చేసుకుని ఇతడు వెస్ట్ జర్మనీ వెళ్ళిపోవడం ఖాయముగా కనపడుతుంది. మరియు శాస్త్రం కూడా ఘోషిస్తుందండి. చాలా సంతోషం పంతులు గారు, పావలా గారి గురించి చక్కటి మాకు భవిష్యవాణి వినిపించారు. అలాగే పుర్రు అదేనండి పురంధేశ్వరి గారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా బీజేపీలో మాకు తెలియచేయండి. పురంధేశ్వరి గారి జాతకాన్ని పరిశీలిస్తే ఈవిడంత దరిద్రపు జాతకం ఈ ప్రపంచంలో ఉండదండి. శాస్త్రం అలా ఘోషిస్తుంది. ఈవిడికి నీతి జాతి అనేది ఏముండదండి. కేవలము కమ్మనైనటువంటి కమ్మకులం తప్ప ఈవిడికి ఎటువంటిది కూడా పడదండి. అలాగే బొల్లిగాడంటే అమితమైన ప్రేమండి. పార్టీ జాతి ఇవి ఏమి ఉండవండి. కేవలము బొల్లిగాడి కోసమే బీజేపీలో చేరి అనేక రకాలైన పనులు చేస్తున్నారండి. అబ్బాయి గారితో కూడా మాదక ద్రవ్యాల వ్యాపారం చేయించి అనేక కోట్లాది రూపాయలు సంపాదించున్నారండి. ఈవిడికి కూడా జాతకం ప్రకారం ఎప్పుడో కారాగారం తప్పదనిపిస్తుంది ఈ మాదక ద్రవ్యాల కేసులో. ఈ ఎలక్షన్స్ అయిపోయాక మోడీ గారు ఈవిడి కుక్క కంటే హీనంగా చూస్తారండి. బీజేపీ పార్టీ నుంచి కుక్కను తరిమేయడం ఖాయంగా కనిపిస్తుంది. చాలా సంతోషం పంతులు గారు, చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. ముగ్గురు భవిష్యత్తుని చూస్తుంటే ముగ్గురికి అంధకారం తప్ప నాకు కూడా ఏమీ కనపడడం లేదు. మీకు నా ధన్యవాదములు, నమస్కారములు.